హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మీషో. నిజంగా స్ట్రాబెర్రీ ప్లాంట్ ఒకటి నేను మీషోలో ఆర్డర్ పెట్టడం జరిగిందండి. అదైనా చాలా లో కాస్ట్ అండి. ఈ మీషో వాడు నిజంగా లో కాస్ట్కి ఇంత మంచి ప్లాంట్ పంపించాడంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూడండి, వీడు పార్సిల్ అంటే చాలా క్యూట్గా చేశాడండి. ఎన్ని ప్లాస్టర్లు వేసి ఒక షీట్ వేసి ఈ విధంగా పార్సల్ అంటే చేశాడండి. చూడండి, స్ట్రాబెర్రీ ప్లాంట్ నిజంగా ఓపెన్ చేస్తే ప్లాంట్ అంటే చాలా హెల్తీగా ఉందండి. చూడండి, ఈ విధంగా ప్లాంట్ ఎంత హెల్తీగా ఉందో. దీనికి ఒక చిన్న స్ట్రాబెర్రీ కూడా ఉంది. నేనంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్యూట్గా, ఇంత లో కాస్ట్కి ఇంత మంచి ప్లాంట్ వస్తుందని చెప్పేసి. అది కూడా హైబ్రిడ్ అండి, హైబ్రిడ్ ప్లాంట్ అండి ఇది. జస్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? కేవలం 80 రూపీస్ మాత్రమే. డెలివరీ ఛార్జ్ కూడా ఏమి లేవండి, ఫ్రీ డెలివరీ. చూడండి, ప్లాంట్ అంటే ఎంత హెల్తీగా ఉంది. స్ట్రాబెర్రీ ప్లాంట్ నిజంగా సో క్యూట్ అండి. చూడగానే నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నానండి. ఈ ప్లాంట్ నిజంగా అసలు స్ట్రాబెర్రీస్ వస్తాయో లేదో తెలియదు, కానీ నాకు ప్లాంట్ అంటే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నయ్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్ని రిపోర్ట్ చేసుకోవాలి. దాన్ని మనం చూద్దామండి. ముందుగా ఎరువులు ఏమైనా తీసుకోండి, మీ దగ్గర ఏ ఎరువులు ఉంటే అవి తీసుకోండి. తర్వాత సాయిల్ తీసుకోండి. ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకోండి, కుండీ తీసుకుని ఆ కుండీలో కొంచెం ఎరువు, పశువుల ఎరువు, అలాగే సాయిల్, పశువుల ఎరువు, సాయిల్, అట్లా ఈ విధంగా నేనంటే ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కుండీ మొత్తం ఎరువు, సాయిల్తో నింపండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా దీంట్లో ఏమైనా డట్టీగా ఏమైనా చెత్త చెదారం ఉంటే, రాళ్ళు అట్లా ఏమైనా ఉంటే మొత్తం తీసేసి బయట పడేసుకోండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ ప్లాంట్ని తీసుకోండి. ప్లాంట్ రూట్స్తో చాలా హెల్తీగా వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ అంటే వేసుకొని ఉంచుకోండి ముందుగానే. తర్వాత దీనికి ఉన్న కవర్స్ కొంచెం కొంచెం రిమూవ్ చేయండి. చూడండి, ఎందుకంటే ప్లాంట్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కవర్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కవర్ రిమూవ్ చేశాక చూడండి, కింద వేర్లు కూడా చాలా బాగున్నాయండి, హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమీ కదల్చకండి, సేమ్ అట్లానే రిపోర్ట్ చేయండి. దాంట్లో ఒక హోల్ చేసుకుని దీన్ని పెట్టుకొని కొంచెం పైన సాయిల్, ఇంకా ఎరువులు, పెంట ఏమైనా ఉంటే మీ దగ్గర వేసుకోండి. కావాలంటే కోకోబిట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర కోకోబిట్ లేదండి, అందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను. చూడండి, ఈ విధంగా కుండీ మొత్తం నింపేసేయండి. అట్లనే ఈ విధంగా రీపోర్ట్ చేశాక ఎక్కువ వాటర్ని అంటే యాడ్ చేసుకోకూడదండి. జస్ట్ కొంచెం కొంచెం వాటర్, కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా స్ట్రాబెర్రీ ప్లాంట్ అంటే నేను రిపోర్ట్ చేశానండి. నెక్స్ట్ టైము ఈ వీడియో మళ్ళీ ఇంకొకటి అప్లోడ్ చేస్తానండి. అలాగే ఒక 2 కుండీలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక దాంట్లో చూడండి, ఈ విధంగా ధనియాలు తీసుకుని నేను ఒక దాంట్లో కొత్తిమీరని జల్లుకున్నాను. మట్టి అవైలబుల్గా ఉందని చెప్పేసి జస్ట్ వస్తాయో లేదని చెప్పేసి పెట్టాను అంతే జస్ట్. అలాగే ఇంకో కుండీలో మెంతికూరని కూడా జల్లుకున్నాను. ఇంకో దాంట్లో మళ్ళీ కొత్తిమీరని కూడా జల్లుకున్నాను. మీరు ఎప్పుడైనా స్ట్రాబెర్రీ ప్లాంట్ పెంచుకున్నారా? అసలు స్ట్రాబెర్రీస్ కాస్తాయి లేదా నాకంటే అసలు ఐడియా లేదండి. ఒకవేళ కాస్త కనుక మీరు స్ట్రాబెర్రీ ప్లాంట్ పెంచుకుంటే కనుక కామెంట్ చేయండి. అసలు స్ట్రాబెర్రీ ప్లాంట్కి స్ట్రాబెర్రీస్ వస్తాయా లేదా అని చెప్పేసి. ఇదంటే మెంతికూరని పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని లింక్ షేర్ చేయండి. Thank you for watching. Thank you so much for watching. Bye.